శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్తీక మాసం కాబట్టి మనం ఒక చిన్న నీతి కథ. సత్యం శంకరమంచి గారు రచించినది. దీపం జ్యోతి. కామమ్మ కార్తీక మాసం దీపాలకి కృష్ణ ఒడ్డుకి బయలుదేరింది. 70 ఏళ్ల ముదివగ్గు అయితేనేం అంత చలిలోనూ బుట్ట సర్దుకుని వణక్కుండా తొణక్కుండా చింతల రేవులోకి వచ్చింది. చిమ్మ చీకటి. చింత చెట్ల మీద కబోది పక్షులు కొమ్మలకి కాళ్ళు వేళ్లాడేసి కీ అని అరుస్తున్నాయి. అప్పటికే కొందరు ముత్తైదువులు బండరాళ్ల మీద దీపాలు వెలిగిస్తున్నారు. కామమ్మ రేవులోకి రావటంతోనే ఓ పిన్ని, ఓ అత్త అంటూ అందరూ పలకరించారు. ఆలస్యమైందే అంటూ అంత చలిలోనూ కృష్ణలో తలస్నానం చేసి వచ్చి ఓ బండరాయి మీద కూర్చొని పుట్టలో సామాన్లు తీసుకుంటుంటే అక్కడ మరో రాయి మీద దుప్పటి కప్పుకు కూర్చున్న పార్వతి పిల్లలు మామ మేము అందిస్తాం అంటూ బుట్టలోంచి సామాన్లు తీసి ఇచ్చారు. రాయి మీద ముగ్గు వేసి ఆవునేతి దీపారాధన చేసి జాంపండు నివేదన చేసి ధ్యానం చేసుకోవటం మొదలెట్టింది కావమ్మ ధ్యానం చేసుకుంటుంటే దీపం చుట్టూ నుంచున్నారు పార్వతి పిల్లలు ముగ్గురు. వాళ్ళు నైవేద్యం పెట్టిన జాంపండు కోసం ఎదురు చూస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఆశగా చూస్తున్న పిల్లలు మీ సంగతి మర్చిపోయానురా అని బోసిగా నవ్వి పిల్లలకి ప్రసాదం పెట్టింది కావమ్మ. మళ్ళీ దీపారాధనే చూస్తోంది. ఎంతకాలం నుంచి చూస్తోందో ఈ దీపారాధన. 50 ఏళ్ల నుంచి ఈ గడ్డన కాపురానికి వచ్చినప్పటి నుంచి దీపం వెలుగుస్తూనే ఉంది, మొక్కుతూనే ఉంది. దీపం అటు ఇటు ఊగుతూనే ఉంది, నవ్వుతూనే ఉంది. ఏమిటి ఇంకా నన్ను వదిలిపెట్టవా అని. అంటే ఎంత ఆధ్యాత్మికం ఇందులో దాగి ఉందో మనకి అర్థమవుతుందన్నమాట. కానీ తనని కరుణించలేదు. భర్త చనిపోయాడు, కొడుకు పోయాడు, కోడలు పోయింది, తను మిగిలిపోయింది. ఈ దీపం కోసమేనేమో. కాదు, తన కంటి దీపం ఆ మనవడు. వాడి కోసం. వాడు పట్నంలో కాలేజీలో చదువుతున్నాడు. వాడో ఇంటివాడైతే చూసి వెళ్ళిపోదామని. సంసారం అర్థమైంది కదా. ఎంతసేపు మన కోరికలతోనే మన జీవితం గడిచిపోతోంది. అసలు నా కోసం అంటూ నేనేమైనా చేసుకుంటున్నానా? ఈ ఆశ అనేది మనిషిని వదిలిపెట్టదనమాట. మృత్యువు పిలుస్తున్నా సరే ఇంకా ఎవరి మీదో ఈ మనస్సు పాకులాడుతూ ఉంటుందన్నమాట. అలా ఉంటుంది మన జీవుడి యొక్క కోరికలు. అసలు మనం ఎందుకు చేస్తున్నాము అనేది ఆలోచన కొంచెం రావాలి. ఎన్ని ఏళ్ల నుంచి దీపారాధన చేస్తున్న దీపారాధన యొక్క విశేషత ఏమిటో మనకి అర్థం కాదు. జ్యోతిస్వరూపుడు ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని మనం వెతుకుతూ ఉంటాం అన్నమాట. కానీ ఆ జ్యోతిని, మనలో ఉన్న జ్యోతిని మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. సరే, చదువుకున్న వాడో ఇంటివాడైతే చూసి వెళ్ళిపోదామని ఆశ కదా. తలెత్తి చూస్తే పార్వతి కనిపించింది. ముఖమంతా పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని తలనీళ్లు బొట్టు బొట్టుగా జుట్టులోంచి ముఖం మీద పడుతుంటే ఓ చేత్తో తుడుచుకుంటూ దీపం వెలిగిస్తోంది. ఆవునేతి దీపం చిటపిటలాడుతూ వెలుగుతుంటే ఆ వెలుగులో పార్వతి ముఖాన్ని చూస్తూ తన మనవడి పెళ్ళాం కూడా ఇలా వచ్చి దీపం వెలిగించుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంది. ఆ ఊహకి కావమ్మకి కళ్ళ నీళ్ళొచ్చాయి. ఆశ ఇంకా చావలేదు. అన్నీ పోయినా కళ్ళు మసకలైన దూరాన ఏదో తళుకు, అంటే ఇంకా ఏదో కోరిక, ఇంకా జీవించాలనే ఆశ. అవునా? చీకటి విడిపోతోంది. ఆడవాళ్ళంతా దీపాలతో కృష్ణ ఒడ్డుకి వెళ్ళి మోకాళ్ల లోతుకి దిగి ఆవునేతి దీపాలు కృష్ణలో వదులుతున్నారు. కృష్ణ నిండా దీపాలు పాట పాడుతున్నట్లు అటూ ఇటూ ఊగుతూ ప్రవాహంలో తేలిపోతున్నాయి కొన్ని వందల ఆవునేతి దీపాలు. కృష్ణమ్మ ముత్యాలహారం ధరించినట్లు, ఆకాశం నక్షత్రాలు వర్షించినట్లు కృష్ణలో దివ్యలు బారులు బారులుగా వెలుగుతున్నాయి. ఒడ్డున నుంచున్న పిల్లలు మా అమ్మ దీపం దేవుడి దగ్గరికి వెళ్తోంది అని చప్పట్లు. దూరంగా వెళ్తున్న దీపతోరణాల్ని చూస్తూ బొమ్మయి నుంచుండిపోయింది కావమ్మ.
నా దీపం దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళుతుందో అనుకుంటూ. నీళ్లు ముంచుకోవడానికి వచ్చిన ముసలయ్య కావమ్మని చూసి పిడుగులాంటి వార్త చెప్పాడు. కావం పిన్ని, నిజమో అబద్ధమో నాకు తెలియదు. కరణంగారు చెప్పారు, నీ మనవడు కులంగాని పిల్లని రిజిస్ట్రీ పెళ్లి చేసుకున్నాడంట, ఇయ్యాడో రేపో వస్తాడంట అని. కావమ్మ క్షణకాలం బండరాయి అయిపోయింది. తను ఎన్ని దుఃఖాలు మింగింది కాదు. అందులో ఇదొకటి. దూరంగా కృష్ణలో దీపాలు నిప్పుల్లా తేలినట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమైంది? భావం మారిపోయింది. అంటే గుండెలో ఇక్కడ దిగులు పెరిగిపోయింది. అంటే మలినం చోటు చేసుకుంది. అప్పుడు పరమాత్మ ఇంకా నీకు కనిపించడనమాట. అందుకనే దీపాలు నిప్పుల్లా ఉన్నాయి అక్కడ. గర్భానున్న బడభానలం పైకి నిప్పు కణికలు చిమ్మినట్లు కనిపిస్తుంది. కావమ్మ తన బుట్ట తీసుకుని గిరుక్కున తిరిగి వచ్చేసింది. అప్పటి వరకు ఉన్న మనశ్శాంతి పోయిందనమాట. అంటే అన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి. అన్నిటికీ ఏమిటి మూలం అంటే ఆశ. మనిషి ఆశతోనే జీవిస్తాడు. అన్నట్లుగానే మనవడు పెళ్లి కూతురుతో రానే వచ్చాడు. మామకి దండం పెట్టించాడు. పిల్ల బాగానే ఉంది, కానీ కావం మనసులో ఏదో మెలిక. ఊరంతా తిరిగి తిరిగి వచ్చారు దంపతులు. నాకు ఉపవాసం అని పండు తిని కావమ్మ పడుకుంటే వాళ్లే ఏదో వండుకు తిన్నారు. రాత్రికి కావమ్మకి నిద్ర పట్టలేదు. పిల్ల ముఖం పార్వతి ముఖమంత కళగా ఉంది. దీపమల్లేనే ఉంది, కానీ కార్తీక దీపం పెడుతుందో లేదో. తెల్లవారుజామున బుట్ట సర్దుకుంటూ, పిల్ల కృష్ణ స్నానానికి వస్తావా అంటే, అంతకంటేనా అంది ఆ పిల్ల. ఇంకేమీ, కావమ్మ పసిపిల్లలా జంబరపడిపోయింది. కృష్ణ ఒడ్డున పసుపు రాసుకున్న ముఖంతో ఆ పిల్ల కార్తీక దీపం వెలిగించి కృష్ణలో వదిలినప్పుడు కావమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. కృష్ణలో ముత్యాల వాన, రత్నాల మెరుపు, కృష్ణంతా వెన్నెల. గుండెలో కోటి దివ్వెలు. దీపం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది. ఇక నేను వెళ్ళిపోవచ్చు అనుకుంది కావమ్మ. అంటే అప్పుడు తెరిపినబడిందనమాట. లేకపోతే ఎక్కడ మనవడి పెళ్ళి అవునా? అప్పటికే ఇంచుమించు 70 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి కదా. అయినా సరే ఇంకా పరమాత్మ గురించి ఆలోచన రాలేదన్నమాట. ఇక్కడ జాతి మత కుల భేదాలు మనస్సుని ఎంత సంతాపానికి గురి చేస్తాయో అర్థమవుతోంది కదా. వాళ్ళు మనతో సరిపోతే పర్వాలేదు. ఇంకా ఆ కావమ్మ చాలా జ్ఞాని. ఎందుకంటే ఇన్ని ఏళ్ల నుంచి కార్తీక మాసం చేసుకుంటూ ఆ దీపాలు వెలిగిస్తుంది. కొంత చిత్తశుద్ధి కలిగిందనమాట. దీపం పెడితే చాలు అనుకుంది కదా. అలాగా మనలోని కూడా అజ్ఞానాన్ని కొంచెం కొంచెంగా వదలాలి. ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం, కానీ ఇంకా వెతుకుతున్నాం పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నా ఛానల్స్ ఒక్కొక్కటి మెల్లిగా శ్రద్ధగా వింటే అక్కడ సత్యమేదో మీకు అర్థమవుతుందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.